బంధన మోక్ష వివేచనము, శివపూజోపదేశము, లింగాదుల శివపూజా విధానము, భస్మస్వరూప నిరూపణము, దాని మహత్యము, శివ గురు శబ్దముల ఉత్పత్తి, శివ భస్మధారణ రహస్యము. ఋషులు పలికిరి. సర్వజ్ఞులలో శ్రేష్ఠుడువైన సూత మహర్షి, బంధన మోక్షముల స్వరూపమేమిటి, దానిని మాకు తెలుపుడు. సూతుడు వచించెను. మహర్షులారా, బంధన మోక్షముల స్వరూపమును, మోక్షమును గూర్చిన ఉపాయమును వర్ణించెదను. మీరు శ్రద్ధగా వినుడు. ప్రకృతి మొదలగు 8 బంధములలో చిక్కుకునిన జీవుడు బద్ధుడని చెప్పబడును. ఇట్టి బంధముల నుండి విడిబడిన వాడు ముక్తుడని చెప్పనగును. ప్రకృతి మొదలగు వాటిని నియంత్రించుట మోక్షమనబడును. బంధనము వచ్చి చేరునది, మోక్షము స్వతసిద్ధము. బద్ధజీవుడు బంధముక్తుడైనప్పుడు అతనిని ముక్తజీవుడని అందరు. ప్రకృతి, బుద్ధి, మహతత్వము, త్రిగుణాత్మక అహంకారము, పంచతన్మాత్రలను వాటిని జ్ఞానులు ప్రకృత్యాద్యష్టకములని తలపోసెదరు. ప్రకృత్యాది అష్టతత్వముల సమూహముచే దేహము ఉత్పన్నముగును. తదుపరి కర్మచేత నూతన దేహము ఉత్పన్నముగును. ఈ విధముగా పదే పదే జన్మ కర్మలు జరుగుచుండును. శరీరమును స్థూల సూక్ష్మ కారణములను 3 భేదములుగా నెరుగవలెను. స్థూల శరీరము జాగ్రత్తవస్థలో పనులను చేయించును. సూక్ష్మ శరీరము జాగ్రత్త స్వప్నవస్థలయందు ఇంద్రియ భోగములను అనుభవింపచేయును. కారణ శరీరము సుషుప్తావస్థయందు ఆత్మానందము యొక్క అనుభూతిని కలగజేయునుదని చెప్పబడిను. జీవునకు అతని ప్రారబ్ధ కర్మానుసారము సుఖదుఖములు ప్రాప్తించెను. అతడు తన పుణ్యకర్మల ఫలస్వరూపముగా సుఖానుభవమును, పాపకర్మల ఫలస్వరూపముగా దుఃఖానుభవములను పొందును. కనుక కర్మ పాశబద్ధుడైన జీవుడు తన వివిధ శరీరముల వలన కలుగు శుభాశుభ కర్మల ద్వారా ఎల్లప్పుడూ చక్రము వలె పదే పదే త్రిప్పబడుచుండును. ఈ చక్రభ్రమణ నివృత్తి కొరకు చక్రము త్రిప్పువానిని స్తోత్రము చేయుచు ఆరాధించవలెను. ప్రకృతి మొదలుగా గలవి 8 పాశములని బంధములని చెప్పబడినవి. వాటి సముదాయమే మహాచక్రము. పరమాత్మ శివుడే ప్రకృతికి అతీతుడయ్యున్నాడు. కనుక భగవంతుడగు పరమేశ్వరుడే ప్రకృతి మొదలగు మహాచక్రమునకు కర్త. బకాయనమను పేరుగల వృక్షము యొక్క పాత్ర జలమును త్రాగి వమనము చేయును. అట్లే పరమశివుడు ప్రకృత్యాదులను తన వశమురణించుకుని వాటి మీద శాసనము చేయును. ఆ స్వామి సర్వమును తన వశము చేసుకొనిను. కనుకనే శివుడని చెప్పబడెను. శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, నిస్సహుడు, సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధము, స్వతంత్రత, నిత్య అలుప్త శక్తుల చేత కూడి ఉండుట, తనలో అనంత శక్తులను ధరించియుండుట అనునవి మహేశ్వరిని 6 విధములైన మానక ఐశ్వర్యములు. వీటిని కేవలము వేద మాత్రమే ఎరుగును. కనుక భగవంతుడగు శివుని అనుగ్రహము వలననే ప్రకృతి మొదలగు 8 తత్వములు నియంత్రింపబడి ఉండెను. భగవంతుడగు శివుని కృపాప్రసాదమును పొందుటకు ఆ ప్రభువునే పూజింపవలెను. శివుడు పరిపూర్ణుడని నిస్సహుడని చెప్పబడినది. అయినచో ఆ స్వామి పూజ ఎట్లు జరగగలదు? భగవంతుడగు శివుని ఉద్దేశించి ఆ స్వామి ప్రసన్నతకు అనుగుణముగా చేయుబడు సత్కర్మ ఆయన కృపాప్రసాదమును ప్రాప్తింపచేయునుడైయుండును. శివలింగమునందు, శివుని ప్రతిమయందు, శివుని భక్తజనులయందు శివభావనము నుంచి వారిని ప్రసన్నుని చేసుకొనుటకు పూజించవలెను. ఆ పూజ శరీరముతో, ధనముతో, మనస్సుతో, వాక్కుతో కూడా చేయవచ్చును. ప్రకృతికతీతుడు పరమశివుడు. ఆ పూజ చేత పూజించు వాని మీద విశేష కృపను కలిగియుండును. ఆ స్వామి కృపావిశేషము సత్యముగును. పరమశివుని కృపచేత కర్మ మొదలగు సకల బంధనములు తన వశమందుండును. కర్మ మొదలుకుని ప్రకృతి పర్యంతము అన్నియు తన వశమైనప్పుడు జీవుడు ముక్తుడగును. స్వాత్మారామ రూపముతో విరాజమానుడగును. పరమేశ్వరుడగు శివుని అనుగ్రహము చేత కర్మలో పుట్టిన ఈ శరీరము తన
వశమందుండినప్పుడు భగవంతుడగు శివలోకమున నివసించు సౌభాగ్యము కలుగును. దీనినే సాలోక్యముక్తి అందరు. తన్మాత్రలు వశమందున్నప్పుడు జీవుడు జగదంబ సహిత శివ సామీప్యమును పొందును. ఈ సామీప్యమే ముక్తి. అతని ఆయుధములు, క్రియలు మొదలగునవన్నీయు భగవంతుడగు శివునితో సమానమగును. భగవంతుని మహాప్రసాదము ప్రాప్తమైనప్పుడు బుద్ధి కూడా సాధకుని వశమునందుండును. బుద్ధి ప్రకృతి యొక్క కార్యము. అది వశమగుట సార్ష్యముక్తి అని చెప్పబడును. తదుపరి భగవంతుని అనంతమైన అనుగ్రహము ప్రాప్తమైనప్పుడు ప్రకృతి వశమునందుండును. అప్పుడు భగవంతుడగు శివుని మానసిక ఐశ్వర్యము ప్రయత్నము లేకుండగానే ప్రాప్తించను. సర్వజ్ఞత, తృప్తి మొదలగునవి పరమశివుని ఐశ్వర్యములు. వాటిని పొంది ముక్త పురుషుడు ఆత్మయందే విరాజమానుడగును. వేదములయందు శాస్త్రములయందు విశ్వాసమున్న పండితులు దీనినే సాయుధ్యముక్తి అందరు. ఈ విధముగా లింగాదులయందు పూజలు సలుపుటచే క్రమముగా ముక్తి స్వయముగానే లభించును. కనుక శివానుగ్రహమును పొందుటకు ఈ సంబంధమైన క్రియాదుల చేత వారినే పూజించవలెను. శివక్రియ, శివ తపస్సు, శివమంత్ర జపము, శివజ్ఞానము, శివధ్యానముల కొరకు సదా ఉత్తరోత్తర అభ్యాసమును పెంపొందించవలెను. ప్రతిదినము ప్రాతకాలము నుండి రాత్రి నిదురించు వరకు, జన్మించినది మొదలు మరణించు వరకు సమయమునంతయు భగవంతుడకు శివుని చింతనయందే గడపవలెను. సజ్జోజాతాది మంత్రములతో నానా విధములగు పుష్పములతో శివుని పూజించువారు ఆ స్వామిని పొందుదరు. ఋషులు వచించిరి. ఉత్తమ వ్రతములను పాటించు సూత మహర్షి లింగము మొదలగు వాటి శివ పూజా విధానము ఎటులుండను మాకు తెలుపుడు. సూతుడు పలికెను, ద్విజులారా, శివలింగముల క్రమమును యథావిధిగా వర్ణించెదను, మీరు వినుడు. ప్రణవమే సమస్త అభీష్ట వస్తువుల నొసగు ప్రథమలింగము. దానిని సూక్ష్మ ప్రణవ రూపముగా తెలుసుకొనుడు. సూక్ష్మలింగము నిష్కలము, స్థూలలింగము సకలము. పంచాక్షర మంత్రమే స్థూలలింగముగా చెప్పబడును. 2 లింగములను పూజించుటయే తపస్సు. ఆ 2 లింగములు సాక్షాత్తు మోక్షమునసగును. పౌరుషలింగ, ప్రకృతిలింగ రూపములలో అనేక లింగములు కలవు. దానిని భగవంతుడు శివుడే విస్తృతముగా చెప్పగలడు. ఇతరులెవ్వరూ ఎరుగరు. ఈ పృథ్వీ యొక్క వికారభూతములగు లింగములన్నింటినీ గూర్చి ఇప్పుడు నేను మీకు తెలిపెదను. వాటిలో స్వయంభూలింగము మొదటిది, 2వది బిందులింగము, 3వది ప్రతిష్ఠిత లింగము, 4వది చరలింగము, 5వది గురులింగము. దేవర్షుల తపస్సు చేత సంతుష్టుడై వారి సామీప్యమున ప్రకటమగుటకు భూమి యందు బీజరూపమున వ్యాప్తి చెందిన భగవంతుడు పరమశివుడు వృక్షాంకురముల వలె భూమిని చీల్చుకుని నాదలింగ రూపమున వ్యక్తుడయ్యను. ఆయన స్వయముగా వ్యక్తముగను. అతడ శివుడే స్వయముగా ప్రకటమైన కారణమున స్వయంభూనామమును ధరించెను. జ్ఞానులు ఆ ప్రభువును స్వయంభూలింగ రూపమును ఎరుగుదరు. ఆ స్వయంభూలింగమును పూజించుట వలన ఉపాసకుని జ్ఞానము స్వయముగనే పెంపొందించుచుండును. బంగారము, వెండి ఇత్యాదులచే ఆకు మీద గాని, భూమి మీద గాని, లేక వేదిక మీద గాని తన చేతితో వ్రాసిన శుద్ధ ప్రణవ మంత్ర రూపలింగమునందు అటులనే మంత్రలింగమును ఏర్పరచి అందు పరమాత్ముడగు శివుని ప్రతిష్ఠ చేసి ఆవాహనము చేయవలెను. అట్టి బిందునాథమయ లింగము స్థావర జంగములని 2 విధములుగా నుండును. దీనిలో శివదర్శనము భావనామయమనియే నిస్సందేహముగా చెప్పబడినది. భగవంతుడగు శంకరుడు ప్రత్యక్షమగునను విశ్వాసము కలవానికి అచటనే ఆ స్వామి ప్రకటమై కోరిన కోర్కెలను ప్రసాదించెను. తన చేతితో వ్రాసిన యంత్రమునందు గాని లేక ఆకృతిమ సహజమైన స్థావరాదులందు గాని భగవంతుడగు శివుని ఆవాహనము చేసి షోడచోపచారములతో పూజించవలెను. అట్లు చేయుట వలన సాధకుడు స్వయముగనే ఐశ్వర్యములను పొందును. ఇట్టి సాధనాభ్యాసము వలన అతనికి జ్ఞానము కూడా ప్రాప్తమగును. దేవతలు, మహర్షులు ఆత్మసిద్ధి కొరకు తమ చేతులతో వైదిక మంత్రోచ్చారణ చేత శుద్ధ మండలమందు విశుద్ధమగు భావము ద్వారా ఉత్తమ శివలింగమును స్థాపించవలెను. దీనిని పౌరుషలింగమందురు. అది ఏ ప్రతిష్ఠిత లింగమని వ్యవహరింపబడును. ఆ
లింగమును పూజించుట వలన ఎల్లవేళలా పౌరుషము ఐశ్వర్యములు ప్రాప్తించును. ఉత్తముడగు బ్రాహ్మణుడు, ధనికుడగు రాజు ఏ కళాకారుని చేతనైనను శివలింగమును నిర్మింపజేసి మంత్రపూర్వకముగా దానిని స్థాపించవలెను. వారి ద్వారా స్థాపింపబడిన ఆ లింగము కూడా ప్రతిష్ఠిత లింగమని చెప్పబడును, కానీ అది ప్రాకృత లింగమనబడును. కనుక ప్రాకృత ఐశ్వర్య భోగములను ప్రదానము చేయును. శక్తివంతము నిత్యము అయిన దానిని పౌరుషమందురు, దుర్బలము అనిత్యము అయినది ప్రాకృతమనబడును. లింగము, నాభి, జువ్వ, నాసాగ్రభాగము మరియు శిఖాక్రమముతో కటిభాగము, హృదయము, మస్తకము అను 3 స్థానములలో లింగభావన చేయబడినది. దీనిని ఆధ్యాత్మిక లింగము అందురు. ఇది ఏ చరలింగమని వ్యవహరింపబడును. పర్వతమును పౌరుషలింగమందురు, భూతలమును పండితులు ప్రాకృతలింగమందురు. వృక్షము మొదలగు వాటిని పౌరుషలింగముగా తెలుసుకొనవలెను. గుల్మాదులను ప్రాకృతలింగములని తెలియవలెను. తక్కువ నాణ్యత గల ధాన్యమును ప్రాకృతిక లింగముగా భావించవలెను. సాలి, వరి, గోధుమలను పౌరుషలింగమందురు. ఆనిమాది అశ్వసిద్ధులనొసగు ఐశ్వర్యమును పౌరుష ఐశ్వర్యముగా అనుకొనవలెను. అందమైన స్త్రీధనము మొదలగు విషయములను ఆస్తికులు ప్రాకృత ఐశ్వర్యములందురు. చరలింగమునందు అన్నిటికంటే ముందు రసలింగము వర్ణించబడుచున్నది. రసలింగము బ్రాహ్మణులకు సకలాభీష్ట వస్తువులను ఇచ్చినదగును. శుభకరమైన బాణలింగము క్షత్రియులకు గొప్ప రాజ్యప్రాప్తిని కలిగించెను. సువర్ణలింగము వైశ్యులకు మహాధనపతి పదమును అనుగ్రహించును. చక్కని శివలింగము శూద్రులకు గొప్ప పవిత్రత నొసగును. స్ఫటికలింగము, బాణలింగము సరువులకు వారి వారి కోరికలు తీర్చునదగును. తమది కాకపోయినను ఇతరుల స్ఫటిక బాణలింగములు కూడా పూజ కొరకు నిషిద్ధములు కావు. స్త్రీలు విశేషముగా ముత్తైదువులు పార్థివలింగమును పూజించి విధానము కలదు. ప్రవృత్తి మార్గమును అనుసరించి విధవలకు స్ఫటికలింగము పూజింపవలెనని చెప్పబడినది. కానీ విరక్తులైన విధవలకు రసలింగ పూజ శ్రేష్టమని చెప్పబడినది. ఉత్తమ వ్రత పాలన చేయు మహర్షులారా, బాల్యమునందు, యవ్వనమందు, వృద్ధాప్యమునందు కూడా శుద్ధ స్ఫటికమయ శివలింగమును పూజించు స్త్రీలకు సమస్త భోగములను అది ప్రసాదించును. గృహోసక్త స్త్రీలకు పీఠ పూజ, భూతలమునందు సకలాభీష్టప్రదమగును. ప్రవృత్తి మార్గమునందు పయనించు పురుషులకు సద్గురువు సహయోగము చేతనే సమస్త పూజా కర్మలు సంపన్నమగును. ఇష్టదైవమును అభిషేకించిన తరువాత మార్గశిర మాసమున వచ్చిన దోష బియ్యముతో చేసిన పాయసము మొదలగు పక్వాన్నముల ద్వారా నైవేద్యమును సమర్పించవలెను. పూజ యొక్క చివర శివలింగమును సంపుటమందుంచి ఇంటి లోపల వేరుగా ఉంచవలెను. నివృత్తి మార్గమందున్న పురుషుల కొరకు అరచేతిలో చేయు శివలింగ పూజ విధానము కలదు. ఆ ప్రభువునకు భిక్షాదులచే పొందిన తన భోజనమునే నైవేద్యముగా నివేదించవలెను. నివృత్తి పురుషులకు సూక్ష్మలింగమే శ్రేష్టమని చెప్పబడినది. వారు విభూతిచే దీనిని పూజింపవలెను. ఆ విభూతినే నైవేద్య రూపమున నివేదించవలెను. పూజ చేసి ఆ లింగమును ఎల్లప్పుడూ తన మస్తకమున ధరించవలెను. లోకాగ్ని జనితము, వేదాగ్ని జనితము, శివాగ్ని జనితము అని విభూతి 3 విధములుగా చెప్పబడినది. లోకాగ్ని జనితము లేక లౌకికమైన భస్మమును ద్రవ్యములను శుద్ధి చేయుట కొరకు ఉంచుకొనవలెను. మృత్తిక, కర్ర, లోహపు పాత్రలు, ధాన్యములు, తిలలు మొదలగు ద్రవ్యములు, వస్త్రములు, పర్యుషిత వస్తువులు భస్మము చేత శుద్ధియగును. కుక్కలు మొదలగు వాటి చేత తాకబడిన దూషితమైన పాత్రలు కూడా భస్మముతోనే శుద్ధియగును. వస్తువులను శుద్ధి చేయుటకు వీలైనట్లు సజల నిర్జల భస్మమును ఉపయోగించవలెను. వేదాగ్ని జనిత భస్మము ఆయా వైదిక కర్మల అంతమున ధరించవలెను. మంత్రము క్రియచే ఉత్పన్నమైన హోమకర్మ ఆ అగ్నియందు భస్మరూపమును ధరించెను. అట్టి భస్మమును ధరించుట వలన ఆ కర్మ ఆత్మయందు ఆరోపితమగును. అఘోరమూర్తి దారి అయిన శివుని మంత్రమును పఠించి బిల్వ
మారేడు చెక్కను రగుల్పవలెను. ఆ మంత్రము చేత అభిమంత్రించిన అగ్నిని శివాగ్ని అని అందురు. దాని ద్వారా వ్రేల్చిన కాష్టాగ్ని భస్మమును శివాగ్ని జనితమందురు. కపిల గోవు యొక్క గోమయము లేక ఆవు పేడను సమీ, రాగి, మర్రి, మోదుగ, రేల, బిల్వ కర్రలను శివాగ్ని చేత రగిలించవలెను. ఆ శుద్ధ భస్మము శివాగ్ని జనితమని అంగీకరింపబడెను. లేక కుశాగ్ని చేత శివమంత్రము ఉచ్చరించుచు కర్రను దహించవలెను. తదుపరి ఆ భస్మమును వస్త్రముతో వడబోసి కొత్త కుండలలో నింపి పెట్టవలెను. దానిని అప్పుడప్పుడు తన కాంతి శోభలను ఇనుమడింపజేసుకున్నటకు ధరించవలెను. అట్టి పురుషుడు గౌరవప్రదుడు, పూజనీయుడు అగును. పూర్వకాలమున భగవంతుడగు శివుడు భస్మశబ్దమునకు ఈ అర్థమునే ప్రకటించెను. రాజు తన రాజ్యమందు సారభూతముగు పన్నును గ్రహించినట్లు మానవుడు సస్యాదులను కాల్చి దాని సారమును గ్రహించెను. అట్లే జఠరానలము అనేక విధములగు భక్ష్య భోజ్యాది పదార్థములను అధికముగా గ్రహించి కాల్చెను. అట్లు కాల్చి సారమును గ్రహించెను. ఆ సారముతో ఈ దేహము పోషింపబడెను. అట్లే ప్రపంచకర్త పరమేశ్వరుడు శివుడు కూడా తన యందు అదేయ రూపమున విరాజిల్లుచున్న ప్రపంచమును కాల్చి భస్మరూపమున దాని సారతత్వమును గ్రహించెను. ప్రపంచమును దగ్ధము చేసి ఆ భస్మమును శివుడు తన శరీరమునందు ధరించెను. బూడిదను విభూతిని రాసుకొని నెపముతో ఆ స్వామి జగత్తు యొక్క సారమునే గ్రహించెను. తన శరీరమునందు తన కొరకు రత్నస్వరూప భస్మమును ఈ విధముగా ధరించెను. ఆకాశసారతత్వమును కేశములయందు, వాయుసారతత్వమును ముఖమునందు, అగ్నిసారతత్వమును హృదయమునందు, జలసారతత్వమును కటిక భాగమునందు, పృథ్వీ యొక్క సారతత్వమును మోకాళ్ళయందు ధరించెను. ఇట్లు ఆ స్వామి శరీరాంగములన్నీయు వివిధ వస్తువుల సారరూపమే. మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, రుద్రుల సారతత్వమే తన లలాటమునందు తిలకముగా ధరించిన త్రిపుండ్రము. ఆ స్వామి ఈ వస్తువులన్నిటినీ ప్రపంచాభ్యుదయము కొరకే ధరించును. భగవంతుడగు శివుడే ప్రపంచము యొక్క సారతత్వమును తన వశము చేసుకును. కనుక దీనిని వశపరచుకునిన వారింకెవ్వరనూ లేరు. సకల మృగములను హింసించు మృగము సింహము, దానిని హింసించు మృగం ఇంకేదీనూ లేదు. కనుకనే దానిని సింహమందురు. సకారమున కర్ధము నిత్య సుఖము మరియు ఆనందము, ఇకారమున కర్ధము పురుషుడు, వకారమున కర్ధము అమృత స్వరూప శక్తి రూపము. వీటి సమ్మిళిత రూపమే శివుడు. కనుక ఈ రూపములో భగవంతుడగు శివుని తన ఆత్మయని దానిని పూజించవలెను. కనుక మొదట తన అంగములయందు భస్మమును ఆలేపనము చేసుకొనవలెను. తదుపరి లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను. పూజా సమయమునందు సజల భస్మమును ఉపయోగించవలెను. ద్రవ్యశుద్ధి కొరకు నిర్జల భస్మమును వాడవలెను. గుణాతీతుడగు పరమశివుడు రాజసాది వికారములతో కూడిన గుణములను నిరోధించెను, దూరముగా తొలగించెను. దీని వలన వారందరికీ గురురూప ఆశ్రమము నొసగి ఆ స్వామి స్థితుడై ఉండెను. గురువును నమ్ముకొనిన శిష్యుల త్రిగుణములను దూరము చేసి వారికి శివతత్వమును అవగాహన చేయించెను. కనుకనే గురువని చెప్పబడెను. గురు పూజ పరమశివుని పూజయే. గురువు ఉపయోగించగా మిగిలిన పదార్థమంతయు ఆత్మశుద్ధి కలిగించినదగును. గురువు ఆజ్ఞ లేకుండా ఉపయోగింపబడినదంతయు దొంగతనము చేసి తెచ్చిన వస్తువు ఉపయోగించినట్లగును. గురువు కంటే కూడా విశేష జ్ఞానము కలిగిన పురుషుడు లభించినచో అతనిని కూడా ప్రయత్నపూర్వకముగా గురువును చేసుకొనవలెను. అజ్ఞాన రూపమైన బంధము నుండి విడిపడుటయే సాధించదగిన పురుషార్థము. అందువలన విశేష జ్ఞాని అయిన వాడే జీవుని బంధము నుండి విడిపించగలడు. జనన మరణ రూప ద్వంద్వమును భగవంతుడగు పరమశివుని మాయయే కలిగించినది. ఈ రెండింటినీ శివుని యొక్క మాయకే సమర్పించువాడు శరీర బంధమున చిక్కుకొనడు. శరీరమున్నంత వరకు క్రియాధీనమున నుండు జీవుడు బద్ధుడని చెప్పబడును. స్థూల సూక్ష్మ కారణములను మూడు శరీరములను వశమందుంచుకొనిన ఎడల జీవుడు ముక్తుడగును.
అని జ్ఞానులు పలుకుదురు. మాయాచక్ర నిర్మాతయగు శివుడే పరమకారణ స్వరూపుడు. శివమాయ యొసగిన ద్వంద్వమును స్వయముగా శివుడే తుడిచివేయును. అందువలన శివుని ద్వారా కల్పింపబడిన ద్వంద్వమును ఆ ప్రభువునికే సమర్పించవలెను. శివపూజ యందు తత్పరుడైన వాడు మౌనముగా ఉండవలెను. సత్యాది గుణములతో కూడిన వాడు క్రియా జప తప జ్ఞాన ధ్యానములతో ఒక్కొక్క దానిని అనుష్ఠింపవలెను. ఐశ్వర్యము, దివ్య శరీర ప్రాప్తి, జ్ఞానోదయము, అజ్ఞాన నివారణము, భగవంతుడగు శివ సామీప్యలాభము ఇవన్నీ క్రమముగా క్రియా మొదలగు వాటి ఫలము. నిష్కామ కర్మ చేయుట వలన అజ్ఞానము నివారించబడును. దాని వలన శివభక్తుడు యథోక్త ఫలమును పొందును. శివభక్తుడగు పురుషుడు దేశ కాల శరీర ధనముల కనుగుణముగా యోగ్యములగు క్రియాధ్యనుష్ఠానములు చేయవలెను. న్యాయోపార్జితమగు ఉత్తమ ధనమును సద్వినియోగము చేయుచు పండితుడైన వాడు శివస్థానమునందు నివసించును. జీవాహింసాదిరహితుడై అత్యంత క్లేశ శూన్యమైన జీవితమును గడుపుచు పంచాక్షర మంత్ర జపము చేత అభిమంత్రించిన అన్నము జలము సుఖస్వరూపముని అంగీకరించవలెను. దరిద్రుడైన వానికి భిక్షతో ప్రాప్తించిన అన్నము జ్ఞానమునొసగునని చెప్పుదురు. శివభక్తుడు భిక్షాన్నమును పొంది శివభక్తిని పెంపొందించుకొనును. శివయోగులు భిక్షాన్నమును శంభో శత్రమంధురు. ఏదో ఒక ఉపాయము చేత భూతలమునందు శుద్ధాన్నమును భుజించుచు సదా మౌనభావముతో ఉండవలెను. తన సాధనా రహస్యమును ఎవ్వరికిని తెలుపురాదు. భక్తుల సమక్షముననే శివమాహాత్మ్యమును ప్రకటించవలెను. శివమంత్ర రహస్యమును శివుడే ఎరుగును, ఇతరులెవ్వరనూ కాదు.